నేపథ్యంలో క్యాంప్ పాలిటిక్స్ కు తెరలేపారు పార్టీల నాయకులు. షామీర్పేట లియోనియా రిసార్ట్ లో క్యాంపు రాజకీయాలు హీటెక్కాయి. రేపు మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో మేడ్చల్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. షామీర్పేటలోని లియోనియా రిసార్ట్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేటకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్లను రిసార్ట్కు తరలించి వ్యూహరచన చేస్తున్నారు. రేపు జరిగే చైర్మన్ ఎన్నికలో విజయాన్ని సాధించేందుకు అవసరమైన సంఖ్యాబలం, మద్దతు అంశాలపైన చర్చించినట్లుగా సమాచారం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు పాలిటిక్స్కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్లైన్లో అందిస్తారు. సునీల్, తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో క్యాంపు పాలిటిక్స్కు పార్టీల నేతలు తెరలేపినట్టుగా తెలుస్తుంది. షామీర్పేట లియోనియా రిసార్ట్లో క్యాంపు రాజకీయాలు హీటెక్కినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? చక్రి, మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని గంటల్లోనే మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో క్యాంపు రాజకీయాలు మాత్రము జోరందుకున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా 116 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఇప్పటికే ఎన్నికలు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఫలితాలు కూడా విడుదల కావడం జరిగింది. అయితే ఈ ఫలితాల్లో కొంత మున్సిపాలిటీలు, దాదాపు 36 మున్సిపాలిటీలు హంగు రావడం, ఆ తర్వాత కార్పొరేషన్లు 7 కార్పొరేషన్లు, 4 కార్పొరేషన్లు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కైవసం చేసుకున్నప్పుడు కూడా 3 సంబంధించిన కార్పొరేషన్లు హంగు రావడం జరిగింది. ఇప్పటికే కొత్తగూడెం కార్పొరేషన్ సిపిఐ మేయర్ గా డిక్లేర్ చేసి ఇప్పటికే కర్ణాటక కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. అది ఒప్పందం కూడా కుదుర్చిన నేపథ్యంలో ఇక కరీంనగర్ తో పాటు నిజామాబాద్, ఈ 2 కార్పొరేషన్ సంబంధించిన విషయంలోనే కొంత కాంగ్రెస్ పార్టీకి, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, 3 ప్రధాన పార్టీలకు కూడా క్యాంప్ రాజకీయాలు అయితే జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే మనం చూడొచ్చు, కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించిన విషయంలో మాత్రం ఇక క్యాంప్ రాజకీయాలకు తెరదీశారు. గడిచినటువంటి 2 రోజుల నుంచి కూడా గెలిచినటువంటి అభ్యర్థులు మొత్తం కూడా గుట్టి చప్పుడు కాకుండా ఎవరికి వారు ఏ పార్టీ ఆ పార్టీ, అంటే ప్రధాన పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రధాన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ప్రధాన పార్టీలు మొత్తం కూడా వివిధ రిసార్ట్లు, కొన్ని ప్లేసెస్ లో వారందరూ కూడా ఉంచి వారందరూ కూడా క్షేమంగా, అంటే రేపటి వరకు వారందరూ కూడా ఎవరికి అందుబాటులో రాకుండా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటిమే లియోనా రిసార్ట్ లో కేంద్రంగా కాంగ్రెస్ రాజకీయం చేస్తుంది. దాదాపు రిసార్ట్ లో చాలా మంది కార్యకర్తలు, కార్పొరేటర్లు అందరినీ కూడా క్యాంప్ కార్యాలయానికి తరలించారు. అక్కడికే వచ్చేప్పటికి మేము మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా అక్కడ చేరుకున్నది. దీంతో పాటు ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు మొత్తం కూడా తుమ్మల నాగేశ్వరతో పాటు శ్రీధర్ బాబు, ఈ యొక్క కరీంనగర్ సంబంధించినటువంటి కార్పొరేషన్ సంబంధించిన విషయం మొత్తం కూడా మంత్రి శ్రీధర్ బాబు, తుమ్మల నాయకులు ఇద్దరు మాత్రము ఇన్ఛార్జీలు వ్యవహరిస్తున్నారు కాబట్టి వారిద్దరూ ఈ బాధ్యతను తీసుకున్నారు. మొత్తమైతే రేపు మధ్యాహ్నం 12 గంటలకు పెన్షన్ల ప్రాంతంలో మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక, కార్పొరేషన్ సంబంధించినటువంటి విషయంలో క్లారిటీ కూడా వచ్చే అవకాశం. దీంతో పాటు మున్సిపాలిటీలో చైర్మన్, మొదటి వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా ఉంటుంది కాబట్టి అప్పటి వరకు ఈ యొక్క ప్రత్యర్థులు ఎవరైతే హంగు వచ్చినటువంటి ప్లేసెస్ ఏదైతే ఉందో వాటందరూ కూడా తమ కార్పొరేటర్లని, కౌన్సిలర్ని అందరూ కూడా క్షేమంగా ఒక రిసార్ట్ లో పెంచి రేపు మధ్యాహ్నం అక్కడికి సబ్మిట్ చేసే అవకాశం. ప్రస్తుతం ఇప్పటికే ఎక్స్ప్రెస్ ఓట్లు వినియోగించినప్పుడు కూడా కొంత వ్యత్యాసం రావడంతో ఈ యొక్క క్యాంప్ రాజకీయాలు మాత్రం జోరందుకున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం రేపు మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో వీటికి సంబంధించిన విషయంలో పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం. రేపు సాయంత్రం వరకు, మధ్యాహ్నం తర్వాత, లంచ్ తర్వాత అసలు ఎవరు ఎన్ని సీట్లు వచ్చాయి ఏంటి అనే దానిపై ఒక తుది క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.